ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్, ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? దీని ప్రభావం ఎట్లా ఉంటుంది సార్? ముఖ్యంగా నిన్న ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నిన్న సాయంత్రానికి సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెంది ఈరోజు ఉదయం వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలైన బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి వాయుగుండంగా కేంద్రీకృతం అవడంతో పాటు ఈరోజే ఉదయం 7:30 నుంచి 8:30 మధ్యలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి ఉన్న ప్రాంతాల్లో వాయుగుండంగానే తీరాన్ని తాకింది. ఇప్పుడు వాయుగుండంగానే వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇది రాబోయే కొన్ని గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి గాంగేయ పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా మరియు జార్ఖండ్ మీదుగా పయనించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగడంతో పాటు నైరుతి దిశకు వాలి ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే సంభావ్యత అత్యధికంగా ఉంది. రేపు పలు ప్రాంతాల్లో, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో, చివరి 3 రోజులు వారంలో 1-2 చోట్ల అటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు పలు ప్రాంతాల్లో, రేపు ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో, చివరి 4 రోజులు వారంలో 1-2 చోట్ల అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం రాబోయే 5 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలో, రాబోయే 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలో కొనసాగే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన స్పష్టమైన, సుస్థిరమైన, బలమైన గాలులు భూ ఉపరితలం మీద 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండటంతో పాటు తీరం వెంబడి, ఆవల ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వాతావరణం 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం ఉంది. తత్పరిణామంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. భారీ వర్షాలు ఎక్కడైనా మన ఉత్తరాంధ్రకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడైనా నమోదయ్యే అవకాశం? చాలా మంచి విషయం. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు మరియు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి అంటే 24 గంటలు అంటే 2వ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా వేస్తాను. ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? తీరం వెంబడి ఉన్న ఈ పరిస్థితుల వల్ల ఉత్తర కోస్తా జిల్లా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం మరియు కాకినాడల్లో 3వ నంబర్ హెచ్చరిక మరియు దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో ముఖ్యంగా మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు మరియు కృష్ణపట్నంలో 1వ నంబరు సుదీర హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అయితే సుమారు ఎన్ని రోజుల పాటు ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం? వర్షాలు మీకు చెప్పినట్టుగా ఇంపాక్ట్ఫుల్ వర్షాలు రాబోయే 3 రోజులు ఉండే అవకాశం ఉంది. తదుపరి 4 రోజులు చిన్న వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో వాయుగుండంగా మారి తీరం కూడా దాటింది అంటున్నారు. అయితే దీని ప్రభావం ఇంకా ఏపీలో 3 రోజుల పాటు కూడా ఉంటుంది. అయితే తీరం వెంబడి 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. అయితే మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైతే ఉత్తర కోస్తా జిల్లాకు సంబంధించి ప్రధాన పోర్టుల అంట్లో కూడా 3వ నంబర్ హెచ్చరిక జారీ చేశామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.